మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రైతాంగం సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు పండించిన పంటలను సీఎంఆర్ ద్వారా విక్రయించిన తర్వాత 48 గంటల్లోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ విధానం రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తూ తదుపరి పంటకు సన్నద్ధం కావాలని తోడ్పడుతుందని ఆయన వివరించారు. రైతులు ప్రస్తుతం పంట కోతలు ముగించుకొని ఆనందంగా ఇంటికి చేరుతున్న ఈ సమయంలో రెండో పంటకు సిద్ధం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని తెలిపారు. రాబోయే నెలలో సోమశిల డ్యాం నుంచి కావలి కాలువ ద్వారా, అలాగే కనిగిరి రిజర్వాయర్ నుంచి అల్లూరు ప్రాంతానికి నీరు విడుదల చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి అనుమానాలు, అపోహలు ఉంచుకోవద్దని ఎమ్మెల్యే కోరారు. యూరియా కొరతపై వస్తున్న ప్రచారాలు అసత్యమని, అవసరమైన ఎరువులను ఇప్పటికే గోదాముల్లో నిల్వ చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం, తెలుగుదేశం పార్టీ కలిసి బాధ్యత తీసుకున్నాయని తెలిపారు. ఇటీవల కొన్ని వర్గాలు నీటి సరఫరా, ఎరువుల కొరతపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించిన ఆయన, రైతులు అలాంటి అపోహలను నమ్మొద్దని సూచించారు. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సమయానికి నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే ఐఏబీ సమావేశం నిర్వహించి సాగునీటి అంశంపై చర్చించి తుది నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. రైతు బిడ్డగా మీ పంటలు బాగా పండేలా చూడడం నా బాధ్యత అని తెలిపారు. కావలి ఎమ్మెల్యేగా ఎప్పుడూ మీకు తోడుగా, నీడగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కావలి నియోజకవర్గ ప్రజానీకానికి నమస్కారాలు. రైతాంగం అంతా ఆనందంగా పంటలు పండించుకుని ఇంటికి చేరుతున్నటువంటి వేళ ఈరోజు సీఎంఆర్ ద్వారా అందరూ కూడా వడ్లు అమ్ముకునే విధంగా 48 గంటల్లో మీ నిధులు మీ అకౌంట్లో పడే విధంగా మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా రైతాంగం అంతా కూడా రెండో కారుకు కూడా సిద్ధం కావాలని, రెండో పంటకు కూడా నీరు ఇవ్వటానికి కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాలకి నీరు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రాబోయేటువంటి నెలలో, వచ్చే నెలలో నీళ్లు మళ్ళా సోమశిల డ్యామ్ నుంచి కావలి కాలువ ద్వారా కావచ్చు, లేదా